నమస్కారం. ఈరోజు మనం సనాతన ధర్మం యొక్క కొన్ని మూల భావనల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. నమస్కారం. మన చేతిలో 2 వ్యాసాలున్నాయి. ఇవి హిందూ ధర్మాన్ని కేవలం ఒక మతంగా కాకుండా అంటే తరతరాలుగా ప్రవహిస్తున్న ఒక అనంతమైన జ్ఞానసముద్రంగా, ఒక జీవన విధానంగా మన ముందుంచుతున్నాయి. అవును. ఈ విశ్లేషణలో మన లక్ష్యమేంటంటే కేవలం సమాచారం తెలుసుకోవడమే కాదు, కరెక్ట్. దాని వెనుకున్న ఆ తాత్వికత, అది మన జీవితానికి ఎలా వర్తిస్తుందో అర్థం చేసుకోవాలి. అవును. ఈ వ్యాసాలు జ్ఞానం, ధర్మం మరియు మానవ జీవితపు అసలైన లక్ష్యం గురించి ఏం చెప్తున్నాయో చూద్దాం. అంటే సిద్ధాంతాల కన్నా ఆచరణలో వాటి ప్రాముఖ్యత ఏమిటో గ్రహించడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇక ఈ అన్వేషణ మొదలుపెడదాం. సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన రూపకముంది. దానిని ఒక అంతులేని జ్ఞాన సముద్రంగా ఊహించుకోవడం. ఈ ఆలోచనే చాలా గంభీరంగా, లోతుగా అనిపిస్తుంది కదా? నిజమే. జ్ఞానమనేది పుస్తకాల్లో మూలనపడి ఉండే నిర్జీవమైన వస్తువు కాదు. సముద్రపు అలలలా నిరంతరం కదులుతూ, ప్రవహిస్తూ ఉండే ఒక సజీవ శక్తి అని మొదటి వ్యాసం చెప్తోంది. ఈ రూపకం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ధర్మం అనగానే చాలామందికి కొన్ని పాత నియమాలు, కట్టుబాట్లు గుర్తొస్తాయి. అవును. కాని ఈ జ్ఞాన సముద్రం అనే పోలిక ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సముద్రం కొన్ని కోట్ల సంవత్సరాల నాటిదైనా దానిలోని ప్రతి అలా కొత్తదే. అవునవును. అలాగే మన పురాణాలు, ఇతిహాసాలు ఎంత పాతవైనా అవి ప్రతి తరానికి కొత్త అర్థాలను, కొత్త స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఇదొక చైతన్యవంతమైన ప్రవాహమన్నమాట. ఆ పోలిక బాగుంది. అంటే జ్ఞానమనేది ఒకచోట ఆగిపోయేది కాదు, ఎప్పటికప్పుడు కొత్త అర్థాల్ని ఇస్తూనే ఉంటుందన్నమాట. కానీ ఒక చిన్న సందేహం. చెప్పండి. ఈ రోజుల్లో మనం సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, విషయాలను పైపైన తెలుసుకోవడానికి అలవాటు పడ్డాం. ఈ ప్రవాహం అనే భావనను మన జీవితంలోకి ఎలా తీసుకురాగలం? చాలా మంచి ప్రశ్న. డౌన్లోడ్ చేసుకోవడం అంటే సమాచారాన్ని మన మెదడులో నిల్వ చేసుకోవడం అంతే. అంతే. కాని ప్రవాహంలో భాగం కావడం అంటే ఆ జ్ఞానాన్ని మన అనుభవంలోకి, మన ఆచరణలోకి తెచ్చుకోవడం. ఉదాహరణకు గీతలోని ఒక శ్లోకాన్ని కంఠస్థం చేయడం డౌన్లోడ్ చేసుకోవడం లాంటిది. సరే. కాని ఆ శ్లోకం చెప్పిన సూత్రాన్ని మన ఆఫీస్లోనో, మన కుటుంబంలోనో ఎదురైన ఒక క్లిష్ట పరిస్థితిలో ఉపయోగించి ప్రశాంతంగా ఉండగలిగితే అప్పుడు మనం ఆ జ్ఞాన ప్రవాహంలో ఉన్నట్టు. ఆచరణే ఆ తేడాను చూపిస్తుంది. స్పష్టంగా అర్థమైంది. ఇక ఈ జ్ఞాన సముద్రంలో కలిసే 3 ప్రధాన నదుల గురించి కూడా ఈ వ్యాసాల్లో ప్రస్తావించారు. వాటిని గ్రంథాల త్రివేణి సంగమమని చాలా అందంగా వర్ణించారు. అవును. అందులో మొదటిది రామాయణం. ఇది ధర్మమార్గాన్ని బోధిస్తోంది. ఒక కొడుకుగా, భర్తగా, రాజుగా ఎలా ఆదర్శవంతమైన జీవితం గడపాలో నేర్పిస్తోంది. అవును. రామాయణం ఎలా జీవించాలి అనే ప్రాథమిక ప్రశ్నకు ఒక ఆచరణాత్మకమైన గైడ్ లాంటిది. సమాజంలో మన బాధ్యతలేమిటి, కష్ట సమయాల్లో కూడా నైతిక విలువలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను రాముడి జీవితం ద్వారా చూపిస్తుంది. ఇది మన బాహ్య ప్రవర్తనకు, మన కర్తవ్యాలకు ఒక దిక్సూచి. ఇక రెండవ నది భాగవతం. ఇది భక్తి మార్గాన్ని చూపిస్తుందని, సముద్రపు లోతుల్లో ఉండే ప్రశాంతతలాంటి భక్తిని మనలో నింపుతుందని ఈ వ్యాసం చెబుతోంది. కాని నాకిక్కడొక సందేహం వస్తోంది. అడగండి. వ్యాసంలో చెప్పినట్లు భక్తి అంటే ప్రశాంతత. కాని ఆచరణలో మనం చూసే భక్తిలో చాలాసార్లు ఆర్బాటం, శబ్దం, హడావిడి ఇవి ఎక్కువగా కనిపిస్తాయి కదా. ఈ రెండిటి మధ్య ఈ తేడా ఎందుకు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ మనం భక్తి యొక్క 2 రూపాలను అర్థం చేసుకోవాలి. ఒకటి బహిర్గతమైనది, ఓకే. రెండోది అంతర్గతమైనది. మనం చూసే ఆర్బాటాలు, ఉత్సవాలు బహిర్గతమైన భక్తి. అది సమూహంలో ఉత్సాహాన్ని, ఐక్యతను నింపడానికి ఉపయోగపడవచ్చు. కాని భాగవతం నొక్కి చెప్పేది అంతర్గత భక్తి గురించి. అంటే సముద్రంపైకి అలలతో అల్లకల్లోలంగా కనిపించినా కొన్ని అడుగుల లోపలికి వెళ్తే అక్కడ నిశ్శబ్దమైన, ప్రశాంతమైన ప్రపంచముంటుంది. నిజమే. నిజమైన భక్తి అలాంటిది. మన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులున్నా లోపల భగవంతునితో ఒక స్థిరమైన, ప్రశాంతమైన అనుబంధాన్ని కలిగి ఉండటమే భాగవతం చెప్పే అసలైన భక్తి. ఆ బాహ్య ఆర్భాటాలు ఈ అంతర్గత ప్రశాంతతకు దారితీయాలి, అవే గమ్యం కారాదు. అంటే బాహ్య ఆచారాలు ముఖ్యం కాదని కాదు, కాని వాటి అసలైన లక్ష్యం
అంతర్గత పరివర్తన అని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ఇక మూడవది మనందరికీ సుపరిచితమైన భగవద్గీత. ఇది కర్మ మార్గం. జీవితమనే కురుక్షేత్రంలో మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో నేర్పుతుంది. ఈ రోజుల్లో మనకు అర్జునుడిలా యుద్ధభూమి లేకపోవచ్చు, కానీ మన ఆఫీస్, డెడ్లైన్లు, కుటుంబ బాధ్యతలే మన కురుక్షేత్రాలు. వాటిలో ఫలితం గురించి ఆందోళన చెందకుండా మన పని మనం చేయడమే నేటి కర్మమార్గం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. గీత చెప్పే కర్మ సిద్ధాంతం సార్వకాలికమైనది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మూడు మార్గాలు ధర్మం, భక్తి, కర్మ వేర్వేరు కాదు. అవి ఒకదానికొకటి పూరకాలు. ఓ వాటి మధ్య సమతుల్యత చాలా అవసరం. ఉదాహరణకు, కేవలం కర్మ మార్గంలో ఉండి భక్తి లేకపోతే అది నేనే చేశాను అనే అహంకారానికి దారితీయవచ్చు. నిజమే. అలాగే కేవలం భక్తి ఉండి సమాజం పట్ల మన ధర్మాన్ని, బాధ్యతలను విస్మరిస్తే అది పలాయనవాదమవుతుంది. కరెక్ట్. రామాయణం మన చేతులను అంటే ధర్మాన్ని, భాగవతం మన హృదయాన్ని అంటే భక్తిని, గీత మన బుద్ధిని అంటే కర్మజ్ఞానాన్ని సరైన మార్గంలో పెడతాయి. ఈ మూడింటి సమతుల్యతే సంపూర్ణ జీవితానికి కీలకమని ఈ వ్యాసాల సారాంశం. ఈ జ్ఞాన సముద్రం, ఈ త్రివేణి సంగమం అనే భావనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాని ఇంత విస్తారమైన, లోతైన జ్ఞానం సామాన్యుడికెలా చేరింది? ఎవరో ఒకరు దీనిని మనకోసం సులభతరం చేసి వర్గీకరించి ఉండాలి కదా. నిజమే. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని వేదవ్యాసుడి దగ్గరకు తీసుకువెళ్తుందేమో. అవును. జ్ఞానం అంతటా ఉన్నా దాన్ని ఒక చోట చేర్చి అందరికీ అర్థమయ్యేలా అందించే ఒక మహానుభావుడు కావాలి. ఆ మహత్తరమైన కార్యాన్ని చేసిన వారే వేదవ్యాసుడు. ఆయన లేకపోతే ఈ జ్ఞానం బహుశా కొద్దిమంది పండితులకే పరిమితమైపోయేది. ఆయన పేరులోనే ఆయన చేసిన పని దాగి ఉందని రెండవ వ్యాసం చెబుతోంది. వేదవ్యాసుడు అంటే అపారమైన వేద విజ్ఞానాన్ని విభజించిన వారని. టు డివైడ్ ఆర్ ఎడిట్ అన్నట్టు. అవును. అంటే సముద్రమంత జ్ఞానాన్ని చిన్న చిన్న పాయలుగా విడదీసి మనలాంటి వాళ్లు కూడా తాగగలిగేలా చేశారన్మాట. అందుకే మన సంప్రదాయంలో వ్యాసో నారాయణో హరిః అని అంత గొప్పగా కీర్తిస్తారు. వ్యాసుడిని కేవలం ఒక రచయితగా కాకుండా సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా, జ్ఞానానికి ప్రతిరూపంగా చూస్తారు. ఇక్కడే నాకు ఎప్పుడో ఒక సందేహం ఉండేది. వ్యాసుడిని వ్యాసో నారాయణో హరిః అంటారు, కాని ఆయన కూడా ఒక మనిషే కదా. ఆయన్ను దేవుడితో ఎందుకు పోలుస్తారు? కేవలం ఆయన రాసిన గ్రంథాల పట్ల ఉన్న గౌరవం వల్లేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ పోలిక వ్యక్తికి కాదు, ఆయన ద్వారా ప్రవహించిన జ్ఞానానికి. ఒక బల్బును కనిపెట్టిన వ్యక్తి గొప్పవాడే, కాని ఆ బల్బిచ్చే వెలుగు ఇంకా గొప్పది. ఆ వెలుగు అందరిది. వావ్, మంచి పోలిక. అలాగే వ్యాసుడు అనే వ్యక్తి ఒక మాధ్యమం. ఆయన ద్వారా విశ్వవ్యాప్తమైన జ్ఞానం అక్షరరూపంలో మన దాకా చేరింది. భగవంతుని లక్షణం సృష్టించటం, జ్ఞానాన్ని పంచడం. వ్యాసుడు ఆ జ్ఞానాన్ని మనకు అందించి మనలోని అజ్ఞానాన్ని తొలగించే మార్గాన్ని సృష్టించాడు కాబట్టి ఆ కార్యంలో భగవంతుడితో సమానుడయ్యాడు. అందుకే ఆ గౌరవం. ఈ వ్యాసంలో నన్ను బాగా ఆకట్టుకున్న మరో అంశం జ్ఞానమే గురువు అనే భావన. మనం గురువు అంటే ఒక వ్యక్తి రూపంలోనే ఊహించుకుంటాం. సాధారణంగా అంతే. కాని ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచో, ఏది చెడో విచక్షణ చూపే తెలివితేటలే మన అసలైన గురువు అని చెప్పడం చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. అవును. ఈ భావన వ్యక్తికి స్వేచ్ఛను, బాధ్యతను ఇస్తుంది. బయట గురువు కోసం వెతకడం కన్నా మనలోనే ఉన్న వివేకాన్ని, విచక్షణను జాగృతం చేసుకోమని ప్రోత్సహిస్తుంది. అంటే మన అంతరాత్మనే గురువుగా చేసుకోవాలంటారా? ఒక రకంగా అంతే. భగవద్గీత, మహాభారతం, 18 పురాణాలు ఇవన్నీ ఆ జ్ఞానజ్యోతిని మనలో వెలిగించడానికి వ్యాసుడందించిన సాధనాలు. అవి మనతో మాట్లాడే గురువులు. మనం వాటిని తెరిచి చదివినప్పుడు అవి మన సందేహాలకు సమాధానమిస్తాయి, దారి చూపిస్తాయి. సరే, ఈ జ్ఞానమంతా ఎక్కడినుంచొచ్చింది? పుస్తకాలలో మాత్రమేనా? దీనికి రెండవ వ్యాసం అద్భుతమైన సమాధానమిస్తుంది. అవును. జ్ఞానం విశ్వమంతా వ్యాపించి ఉంది. నది ప్రవాహంలో, చెట్టు నీడల్లో, సూర్యుడి కాంతిలో, సృష్టిలోని ప్రతి అణువు మనకో పాఠం చెబుతుంది. ఇది చాలా లోతైన ఆలోచన. అంటే జ్ఞానమనేది మానవ నిర్మితం కాదు. అది సృష్టిలో అంతర్లీనంగా, నిశ్శబ్దంగా ఉంది.
మనం చేయాల్సిందల్లా దానిని గ్రహించడానికి మన మనసును, ఇంద్రియాలను తెరిచి ఉంచడమే. వ్యాసముని చేసిందదేనా? అదే ఆయన తన తపశ్శక్తితో, సూక్ష్మదృష్టితో ఈ విశ్వవిజ్ఞానాన్ని ఒడిసిపట్టి దానికి అక్షర రూపమిచ్చి మనకు అందించారు. సరిగ్గా ఇక్కడే మొదటి వ్యాసంలోని శబ్ద బ్రహ్మ అనే భావన గుర్తొస్తోంది. గ్రంథాలలోని అక్షరాలు కేవలం లిపి కాదు, అవి మనలోని అజ్ఞానాన్ని తొలగించే కాంటి కిరణాలు అని అందులో ఉంది. కరెక్ట్. ఈ రెండు వ్యాసాలలోని ఆలోచనలు ఎంత చక్కగా కలుస్తున్నాయో. అంటే విశ్వంలో ఉన్న ఆ నిశ్శబ్ద జ్ఞానానికి వ్యాసుడు శబ్దరూపాన్ని, అక్షరరూపాన్ని ఇచ్చారన్నమాట. అందుకే ఆ అక్షరాలకు అంత శక్త. ఖచ్చితంగా. విశ్వంలో అంతర్లీనంగా ఉన్న నిశ్శబ్ద జ్ఞానానికి వ్యాసుడు భాషను, శబ్దాన్ని ఇచ్చారు. అందుకే ఆ అక్షరాలను శబ్దబ్రహ్మ అన్నారు. అవి కేవలం చిహ్నాలు కావు, అవి చైతన్య స్వరూపాలు. అందుకే మంత్రాలకు అంత శక్తి ఉంటుంది. ఓకే. అవి సరైన పద్ధతిలో ఉచ్చరించినప్పుడు మనలో, మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఒక సానుకూల శక్తిని సృష్టిస్తాయి. వ్యాసుడి కలం నుండి జారిన ప్రతి శ్లోకం ఒక శక్తివంతమైన కాంతికిరణం వంటిదని చెప్పడం వెనుక ఉన్న అర్థమిదే. అందించిన గ్రంథాలను చదవడం, విశ్వంలోని పాఠాలను నేర్చుకోవడం, వీటన్నింటి వల్ల అంతిమ ప్రయోజనమేమిటి? వాట్ ఈస్ ది ఎండ్ గోల్? 2 వ్యాసాలు ఒకే గమ్యాన్ని సూచిస్తున్నాయి, కాకపోతే వేర్వేరు మాటల్లో చెబుతున్నాయి. మొదటి వ్యాసం దానిని పరమాత్మ వెలుగును చేరడం లేదా మోక్షమార్గం అంటుంది. అంటే పుస్తకాల్లోని జ్ఞానం కేవలం ఒక సాధనం, ఒక పడవలాంటిది. సంసారమనే నదిని దాటడానికి ఆ పడవ అవసరం. కాని లక్ష్యం పడవలో కూర్చోవడం కాదు, అవతలి ఒడ్డున ఉన్న ఆ మహాకాంతిని, అంటే ఆత్మసాక్షాత్కారాన్ని చేరుకోవడం. రెండవ వ్యాసం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. మానవుని అసలైన కర్తవ్యం కేవలం డబ్బు సంపాదించడం, సుఖాలు అనుభవించడం కాదు. కాదు. తనను తాను తెలుసుకోవడం అంటే ఆత్మజ్ఞానం మరియు మోక్షాన్ని పొందడం. వ్యాసుడి సందేశాన్ని 3 వాక్యాల్లో ఇలా ముగిస్తోంది: ధర్మాన్ని ఆచరించు, జ్ఞానాన్ని సముపార్జించు, మోక్షాన్ని పొందు. తెలుసారా, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. జ్ఞానాన్ని సంపాదించడమనేది కేవలం మేధోపరమైన వ్యాయామం కాదు, అది మనల్ని ఆధ్యాత్మికంగా పరివర్తన చెందించే ఒక ప్రక్రియ. అది మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది, మన దృక్పథాన్ని విశాలం చేస్తుంది, మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకునేలా చేయడమే ఈ మొత్తం జ్ఞానయజ్ఞం యొక్క ఉద్దేశం. ముగింపుగా ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మొదటిది, సనాతన ధర్మాన్ని కొన్ని నియమాల పట్టికగా కాకుండా ఒక సజీవ జ్ఞాన ప్రవాహంగా చూడటం. కరెక్ట్. రెండవది, ధర్మ, భక్తి, కర్మ మార్గాలు వేర్వేరు కాదు, అవి ఒకదానికొకటి పూరకాలు అని, వాటి సమతుల్యతే సంపూర్ణ జీవితానికి మార్గమని అర్థం చేసుకోవటం. మూడవది, ఈ అనంతమైన జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన వేదవ్యాసుడి పాత్రను గుర్తించడం. ఆయనను కేవలం రచయితగా కాకుండా ఒక జ్ఞాన ప్రదాతగా గౌరవించడం. అవును. ఇక చివరగా, ఈ జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం కేవలం పాండిత్యం ప్రదర్శించడం కాదు, మనల్ని మనం తెలుసుకుని జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడమని గ్రహించడం. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఈ పురాతన జ్ఞానం యొక్క ఆవశ్యకత గురించి కూడా ఈ వ్యాసాలు ప్రస్తావించాయి. అవును, అది చాలా ముఖ్యమైన విషయం. నేటి ప్రపంచంలో మనకు సమాచారం చాలా అందుబాటులో ఉంది, కాని ప్రశాంతత, మార్గనిర్దేశం కొరవడుతున్నాయి. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది, కానీ విజ్డమ్ డెఫిసిట్ ఉంది. బాగా చెప్పారు. ఈ జ్ఞానాన్ని కేవలం పూజగదికి లేదా పుస్తకాలకు పరిమితం చెయ్యకుండా మన రోజువారీ జీవితంలో, మన నిర్ణయాలలో భాగం చేసుకున్నప్పుడు ఒక స్పష్టత, ఒక ప్రశాంతత లభిస్తాయని ఈ వ్యాసాలు సూచిస్తున్నాయి. మొదటి వ్యాసం ముగింపులో చెప్పినట్లు తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగువైపుకు సాగడం. అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగువైపుకు మన ప్రయాణం సాగాలి. ఈ మొత్తం చర్చ తర్వాత నాలో ఒక ఆలోచన మెదులుతుంది. ఈ వ్యాసాల ప్రకారం ప్రాచీనులకు నది, చెట్టు, సూర్యుడు ఇలాంటి ప్రకృతి గురువులుగా నిలిచాయి కదా? అవును, అవి నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. అదే దృష్టితో చూస్తే మరి నేటి ఆధునిక ప్రపంచం, దాని సాంకేతికత, దాని వేగం, ఈ కాంక్రీట్ జంగిల్స్, ప్రపంచవ్యాప్త సంబంధాలతో మనకు ఏ పాఠాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు? ఆసక్తికరమైన ప్రశ్న. ఇది ఆలోచించాల్సిన విషయం. బహుశా ఇంతటి కనెక్టివిటీ ఉన్న ప్రపంచంలో కూడా మనం ఒంటరిగా ఎందుకు ఫీలవుతున్నామో తెలుసుకోమని చెబుతోందా?
లేక ఇంతటి భౌతిక సౌకర్యాల మధ్య అసలైన ఆనందమెక్కడుందో వెతుక్కోమని సూచిస్తోందా? దీనికి సమాధానం బహుశా మనలోనే, మన చుట్టూ ఉన్న ఈ కొత్త ప్రకృతిలోనే దొరుకుతుందేమో.